నమస్తే, నేను విజయారెడ్డి. రేవంత్ రెడ్డి అసమర్థ పాలన గురించి పాపం రాధాకృష్ణ చాలా బాధపడుతున్నాడా? అందుకే దాన్ని సరిదిద్దడానికి నానా పాటలు పడ్డాడా? అందుకే కొత్త పలుకులో వచ్చిన అంశాలు ఇవేనా? సో దీని గురించి డీప్ డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే అండి ప్రసాద్ గారు. నమస్తే అమ్మా. రాధాకృష్ణది కొత్త పలుకులు ఏంటంటే బాగా ప్యాచప్లు చేసుకుంటూ వస్తుంటాడా? రేవంత్ రెడ్డి అసమర్థ పాలన అనుకుంటూ అసమర్థ పాలన, అసమర్థ నాయకుడు అనేసి మంత్రులు ముద్ర వేయాలని చూస్తున్నారని చెప్పేసి కేబినెట్ సమావేశంలో బీభత్సంగా క్లాస్ బీకిండు. మంత్రులు అవాక్ అయ్యిండ్రు అని చెప్పుకుంటూ అసలు రేవంత్ రెడ్డి ఒక ధీరుడు, శూరుడు అని చెప్పుకుంటూ రాసిన కొత్త పలుకులో పలికించిన మాటలు కావచ్చు, పలికిన రాతలు కావచ్చు, ఎట్లా చూడొచ్చు? కిరసనాలు అమ్ముకున్నాడు ఎవడైనా జర్నలిస్ట్ అవుతారో చెప్పు. వాడు ఏడాడు మా దరిద్రానికి. దాన్ని నువ్వు చూడడం ఒకటి, నువ్వు నన్ను అడగడం ఒకటి. ఒకటి గుర్తుంచుకో, ఎవరికైనా ఎలివేషన్స్ ఇద్దాం అన్నప్పుడు ఎలివేషన్స్ తగ్గ, ఇప్పుడు అలా కొబ్బరి మట్ట అడ్వాన్స్ చెత్త సినిమాలు తీస్తుంటాడు మోహన్ బాబుతో పెట్టుకుని, జ్ఞాపకం ఒకడు ఈ తెలంగాణలో ఉంటాడు. అది ఎవరు కూడా అడిగి తెలియదు. ఎలివేషన్లతో సినిమా తీద్దామంటే ఏమవుతున్నాయి? అవి ఏమవుతున్నాయి? అలా ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి ఇప్పుడున్న ఉపద్రవం ఏటీ లేదు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఎవరి దగ్గర 10 మంది లేరనే విషయం నేను చెప్తున్నా. అసమర్థుడో సమర్థుడో పక్క తీద్దాం కాసేపు ఒక్కసారి. లేని అసమర్థతన, ఉన్న అసమర్థతన మొత్తానికి కిరసనాలు ప్రజల్లోకి తీసుకొచ్చిన విషయం ఏంటంటే, ఇదే అనాపైసా అంటే మిగిలిన అనాపైసా కన్నా తక్కువ అని చూపించే కార్యక్రమంలో ఇది అనాపైసా అని ఒప్పుకున్నట్టే కదా. ఎవడన్నా సౌరవ్ గంగూలీ క్రికెట్ టీం ఆడుకుంటాడు, పనికొచ్చిన వాళ్ళు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, లక్ష్మణ్, ఇలాంటి వాళ్ళని 10 మంది, సేవాగ్ని, ఇలాంటి వాళ్ళని అందరిని తీసుకుని కైఫ్ని, యువరాజ్ సింగ్ని తీసుకెళ్తే అరే ప్రపంచ స్థాయి టీం రా, టీం వర్క్తో చేస్తాడు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి ఒకటే లింగలింగమని ఏమైనా ఎలగబెట్టిగలరా? అందులో అది కూడా కాంగ్రెస్లో. బెట్టన్న రాత్రి వెళ్తే తెల్లారి లటక్కన పోతాడు భూమి తెల్లారికి ఢిల్లీ, తెలుసా? బట్టన్న రాత్రి పోయి పితురులు ఏ చెప్తాడో ఏడు చెప్పారు. ఎవరు ఆవిడెవరు మనకు నటరాజనమ్మ చెప్పిన పితురులకి బట్టన్న వెళ్ళి అలా కాదులేండి సార్, మా రేవంత్ రెడ్డితో పని అవుతుంది, మీరు కానివ్వండి సార్ అని సంజాయించి తెల్లారులు కొసమత్ చేస్తే తెల్లారి పోతాడు మనోడు. పోయి అక్కడ బిక్కులు ఆడుకుని ఎవరిని కలుస్తాడో తెలీదు, ఏడు చేస్తాడో తెలీదు, ఒకటి పనికొచ్చిన పని ఉండదు, జీవితాంతం ఏఐసీసీ ఆఫీస్ తిరగబోచుకి తెల్లారిపోతుంది. ఒక పక్కన ఒక్క డెసిషన్ ఇండిపెండెంట్గా అతను తీసుకోలేడు. ఇది జగమెరిగిన సత్యం. నీకే దిక్కు లేనప్పుడు వీళ్ళేడు తీసేసుకుంటారు. ఇంకో మాట, ఉదాహరణకి ఉత్తమ్ కుమార్ రెడ్డో, లేదా కోమటిరెడ్డి బ్రదర్సో, లేదంటే ఇంకెవరైనా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, లేదా నిన్నగాక మొన్న ఫైర్ బ్రాండ్ కింద ఎస్టాబ్లిష్ అవుతున్న కొండా సూర్యకమ్మ, ఇలాంటి వాళ్ళు ఎవరన్నా నీకు వాళ్ళకి ఏడు సమస్యలు వచ్చినాయి, ఏడు తెరబడిపోయావు. ఓ పక్క హరీశ్వరావు ఇంత గడ్డెడుతుంటేనే దిక్కు దివాన్ లేదు, సిరి సమాధానం చెప్పుకోలేక మేమంతా ఒకటే, తూచి అలా అన్నది లేదు, నేను ఈ కళ్ళు తుడుస్తాను, ఆ కళ్ళు నేను తుడుస్తాను, మన పొన్నం ప్రభాకర్ ఇంకో మినిస్టర్ కళ్ళు తుడుచుకున్నదంతా మనం చూసాం కదా, ఒక కళ్ళు ఒకళ్ళు. ఇవంతా ఒక కత్తి జరుగుతున్నప్పుడు లోపట ఎంత తిరిగి గెంగరాలు తిరిగినా బొంగరాలు తిరిగినా ఎవరి దగ్గర 10 మంది లేరు. ఏదో ముక్కుతో మూలుతో 2 ఏళ్ళు ఈదుకుని వచ్చారు. మీ దరిద్రానికో మా అదృష్టానికో జూబ్లీహిల్స్ ఎలక్షన్ వచ్చింది. ఇక్కడ రేపు పొద్దున ఏటవుతుందో 2 రోజులు అయితే మీ రెఫరెండం మీకు తెలుస్తుంది కదా. ఇటు తిప్పి తిప్పి ఓంట అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఓంట అంటే కోమటిరెడ్డి బ్రదర్స్. అది ఎలాగో సోనియా వాళ్ళిద్దరు నమ్మదు కదా, అన్నదమ్ములు నమ్మదు, ఉత్తమ్ రెడ్డి నమ్మదు. ఈ మధ్యలో తీసుకెళ్ళి అయిపోయిన దానికి పోనీ ఏమైనా మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేసి కొత్తలు నెట్టుకునే దమ్ము ధైర్యం ఉందా? అది లేదు. ఇవన్నీ ఒకటి అయితే నీకు మామూలుగానే ఎలివేషన్స్ పంపుకొట్టో ఎవరి వలన ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రతిష్ఠించారు, లేదా ఆయన స్వయం కాలం మీద వచ్చారంటే 64 తీసుకెళ్ళిన వాళ్ళకి చేతుల మీద నేను కాయ కష్టం చేసినట్టుగా ఇంచుమించు నేను ముందు నడిచి నేను అంతా చేస్తేనే ఇది అధికారంలోకి వచ్చింది, మీరు ఇట్లా చేసుడేంది, మీకేం తక్కువ పీటేసినాం అంటే ఇద్దరు మంత్రులను ఉద్దేశించి, అది బట్టిని కావచ్చు లేదంటే ఉత్తమ్ని కావచ్చు ఉద్దేశించి మీకేం ఆయన మాట్లాడిన మాటలు. బట్టన్న విషయంలో మాట్లాడి దమ్ము ధైర్యం అయితే రేవంత్ రెడ్డికి లేదు. అండర్లైన్ చేసుకో. మీకేం తక్కువ చేసినా సమానమైన పీట వేసినా కదా. ఎవరి గురించి మాట్లాడేంటే ఒప్పుకుంటాను, బట్టన్న గురించి మాట్లాడే సీనే లేదు ఫస్ట్ థింగ్. ఎందుకట్లా అంటే బట్టన్న కాస్త కాపాడుతున్నాడు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ఆయనతో పెట్టుకుంటాడు ఉన్నదానికి. మంత్రులకు తలంటిన రేవంత్ అనేసి పెద్ద బ్యానర్ పెట్టిండు. ఎవరు ఈడ కిరసనలుడా? అడిగి తెలిసని రాస్తాడమ్మా. ఏం తెలుస్తుందని రాసినది కాదు, రాపిచ్చిన దాని దాకా ఇది అండర్లైన్ చేయి. రాపించినోడు అవడు అంటే ఏంటి? నీకు ఎలివేషన్లు ఇచ్చినా నువ్వు స్థాయి పెరగట్లే, లేనోడికి ఎలివేషన్లు ఇవ్వలేము కాబట్టి, ఉన్నోడికి ఎలివేషన్లు ఇవ్వలేము కాబట్టి అప్పుడు ఏం చేయాలి? పెద్ద గీత చిన్న గీత ఫ్యామిలీ. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదంటే ఒక కోమటిరెడ్డి బ్రదర్స్ మెయిన్, నెక్స్ట్ పొంగులేటి. బట్టన్న పేరు మాత్రం దయించెత్తకు. బట్టన్నతో రేవంత్ రెడ్డి పెట్టుకునే అంత సీను లేదు.
ఆయన ఏఐసిసి దోత. ఉమ్. ఇప్పుడున్న నటరాజనమ్మ ఓన్లీ బట్టన్నని నమ్ముతుంది. ఇది వాస్తవం. తెలుసుకోమని చెవులు గుళ్ళు తీసాడు. అప్డేట్ అవ్వమని ఫస్ట్. అంటే ఇక నేనంటే ఏంటో చూపిస్తా, మీరు ఇక కమింగ్ డేస్ లో మీరు చూస్తారు నేనంటే ఏంటి ఏంటో అనేది. చూపించేది? రేవంత్ రెడ్డి చూపిస్తాడు. ఏం ఏటి చూపించేది చూపిస్తాడు అంటున్నాను. అదే అర్థం కాక నాకు తెలియకడుతుంది. ఏటి చూపిస్తావో చెప్పాను ఫస్ట్. ముందు ఈ పొట్టోడికి తెలుసుకోమని ఫస్ట్. నువ్వు ఊరికే కూర్చుని రేవంత్ రెడ్డి నీ దగ్గరికి అమాయకంగా వచ్చారక్కడ కాలు మీ కాలు వేసుకుని కూర్చుని కనీసం నిలబడి వెల్కమ్ చెప్పకుండా ఇంటర్వ్యూ చేసినంత ఈజీ కాదు అక్కడ. అది కాంగ్రెస్. వాళ్ళకి ఒక పద్ధతి పాడు ఉంటుంది. నీ బుర్ర తక్కువ ఆలోచనలు వాళ్ళకేం ఇంప్లాంట్ చేయలేవు, ఇంప్లిమెంట్ వాళ్ళు చేయరు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముఖ్యమంత్రి అన్నది ఏఐసిసి ప్రతిష్ఠించిన తర్వాత వాళ్ళు ఒక డైరెక్షన్లో పనిచేయమంటారు. వాళ్ళ క్యాబినెట్ కూడా వాళ్ళ నిర్ణయంతోనే ఉంటుంది. అంతేకాని నేను సౌరవ్ గంగూలీని నా టీంని నేను సెలెక్ట్ చేసుకుంటానంటే కుదరదు. అయితే ఇక్కడ ఒక కంపారిజన్ తీసుకొచ్చిరు. ఆనాడున్న ఒక ఎన్టీఆర్ కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఒక కేసీఆర్ గారు కావచ్చు. దెన్ ఇప్పుడు ఈయన ఆ కోవలోకి చేరలేకపోతుండు. దాని వైఫల్యాలు ఏంటి అనేసి ఆయన ఏకరువు పెట్టుకుంటూ వచ్చిండు. వీళ్ళని కంపేర్ చేస్తూ ఆనాటి ఎన్టీఆర్ గారి నుంచి మొదలు పెడితే ఈనాడు కేసీఆర్ గారి వరకు ఇందులో ఒక 5 పేర్లను మెన్షన్ చేసుకుంటూ ఆ కోవలో పాపం రేవంత్ రెడ్డి వెళ్ళలేకపోవడానికి కారణము మంత్రులు అనేసి మెన్షన్ చేయడం తప్పు. రామారావు గారు ప్రజాక్షేత్రంలో ప్రజలు ప్రతిష్ఠించుకున్న ప్రజా నాయకుడు. నెంబర్ 2 రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడేది అర్హత లేనివాడు మాట్లాడుతున్నాడు. ఆయన్ని కూడా ప్రజలు ప్రతిష్ఠించుకున్న నాయకుడు. తీసుకెళ్ళి సీల్డ్ కవర్తో వచ్చిన ముఖ్యమంత్రి కాదు ఆయన. నాకు ముఖ్యమంత్రి అర్హత నాకు మాత్రమే ఉందని ఏఐసిసికి ఛాలెంజ్ చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఇంకోళ్ళెవరితో కంపారిజన్ ఇస్తున్నాడు? కేసీఆర్ గారితో. కేసీఆర్ గారితో ఎవరికైనా పోలికుంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎవడు అసలు? వాట్ ఈస్ హిస్ ట్రాక్ రికార్డ్? తృణప్రాయంగా పదవి అంటే ఇలా కొడతాడు. ఎడం చేతి చిటికిన వేలు వచ్చిన వెంట్రుక ముక్కతో సమానం ఆయనకి పదవి అతన్ని వరించలే. పదవి అతన్ని వరించింది. పదవుల కోసం ఆయన అర్రులు చాచలేదు. అంచేత కేసీఆర్ గారితోనూ ఓ రాజశేఖర రెడ్డి గారితోనూ దయించి కంపేర్ చేసుకోరు. చంద్రబాబు నాయుడుతో కూడా కంపేర్ చేశారు. నేను ఇంకా ఇక్కడ దాకా రాలే. పదవి వరించాలంటే ప్రజలు ఇలా తెచ్చిపోయి పెట్టుకోవాలి. శతకోపం పెడతారు చూడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు. అలా ప్రజలు పదవిని అనే శతకోపం పెడతారు మీరే అని. అది ఒక రాజశేఖర రెడ్డి గారికి, ఓ జగన్మోహన్ రెడ్డికి, ఓ కేసీఆర్ గారికి మాత్రమే అది వసమైంది, ఇంక్లూడింగ్ రామారావు గారికి. మిగిలిన ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారి గురించి. చంద్రబాబు నాయుడు గారి గురించి కాంగ్రెస్ సీల్డ్ కవర్ ఎలాగో వీళ్ళు ఆయనకి ఒక సీల్డ్ కవర్ టైప్లో ఆయన ప్రతిష్ఠించుకున్నారు. మాకు మీరే అని. రామారావు గారి నుంచి పార్టీ తీసుకున్న తర్వాత ప్రతిష్ఠించిన నాయకుడికి ప్రజానాయకుడికి నక్కకి నాగలోకంకి ఉన్నంత తేడా ఉంటుంది. ప్రజానాయకుడు కాదా చంద్రబాబు నాయుడు? కాదు, ఇప్పటికీ కాదు. ఎట్లా అంటారు కాదని మీరు? కాదని అంటే నేనేం చెప్తున్నాను, ప్రజలు పార్టీని కాపాడుకొని ఆ పార్టీని తెచ్చి దాన్ని డెవలప్ చేసి దాని ప్రజల మన్ననలు పొంది ఆయన మళ్ళీ తర్వాత కూడా ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయిందనంటే ప్రజానాయకుడు అవ్వకుండా ఎట్లా ఉంటారని నేను చెప్తున్నా అనుకుంటున్నారు? అదే జాగ్రత్త వినాలి. ప్రజాబాహుళ్యాల నుంచి ప్రజలు ఆవిష్కరించుకున్న నాయకులకి ప్రతిష్ఠించబడిన నాయకులకి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రజానాయకుడా? ఏసీసీ ప్రతిష్ఠించిన నాయకుడు. ప్రజానాయకులతో ఎలా కంపారిజన్ ఇస్తావు? జగన్మోహన్ రెడ్డి ప్రజలను అతను ప్రతిష్ఠించుకున్నారు. ఇది నాది అన్న హక్కుతో వస్తారు వాళ్ళు. కేసీఆర్ టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ నాది పార్టీ. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాది అని. తనది కాంది తన కోసం తనది అని అర్రులు చేర్చేవాడు ప్రజానాయకుడు ఎలా అవుతాడు? అది రామారావు గారికి, కేసీఆర్ గారికి, ఓ జగన్మోహన్ రెడ్డికి, ఈ ముగ్గురికి. ఇక్కడికి వచ్చే వైఎస్ఆర్ గారి గురించి కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, సాధారణంగా సీల్డ్ కవర్ వ్యాపారం నడుస్తున్న కాంగ్రెస్లో ఆ మొనాటమీని బ్రేక్ చేశాడు. నేనే మీకు దిక్కుని, నా వల్లనే కాంగ్రెస్ అని. ఇప్పుడు చూడు, ఈ ఇచ్చిన ఎలివేషన్లు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారితో కంపేర్ చేస్తున్నాడు ఈ కృష్ణాయుడు, విచ్ ఈస్ క్వైట్ అన్ప్రెడిక్టబుల్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎన్ని పేర్లు టికెట్లు ఇప్పించుకున్నాడో చెప్పమని ఒకసారి. అన్నట్టు రాజశేఖర రెడ్డి గారు ఇలా గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎవరి పేర్లు అని చెప్పు, నేను టికెట్లు ఇప్పించుకుని గెలిపించుకుంటానన్న మొగాడు. వీళ్ళు ఏఐసిసి ఇప్పుడు రేవంత్ రెడ్డి బలంగా నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు రాష్ట్రంలో పాలనా వైఫల్యం అనేది ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ప్రజలు మాట్లాడుకుంటున్నారు, మీడియా మాట్లాడుకుంటున్న నేపథ్యంలో దీన్ని అంతా కూడా పక్కకు నెట్టి సమర్థవంతమైన నాయకుడు అని చెప్పే ప్రయత్నం జరిగింది అనుకోవాలా దాంట్లో ఆ సారాంశం? నో 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 అసమర్థ పాలనని సమర్థించుకోవడానికి
ఇప్పుడు నాయకుడు ఒక డైరెక్షన్ ఇస్తే, ఇప్పుడు ఫాస్ట్ బౌలింగ్ ఏరా అని చెప్పి గంగులీ శ్రీనాథ్కి బౌలింగ్ ఇవ్వకుండా కుంబ్లీకి బౌలింగ్ ఇచ్చి స్పిన్ వేయించాడు అనుకో, ఓపెనింగ్ బౌలింగ్. అదే ఫాస్ట్ పిచ్లో పర్త్ తీసుకెళ్ళి అక్కడ ఫాస్ట్ బౌలింగ్ పిచ్లో కుంబ్లీతో ఇస్తున్నావు అడగరు. అలాగా రేవంత్ రెడ్డి టీంలో ఉన్న టీం ప్లేయర్స్ని సద్వినియోగపరచుకోవడం అతనికి చేత కానప్పుడు వాళ్ళ పని చేయట్లేదని వీళ్ళని కంప్లైంట్ చేసుకుంటే అని అర్థం ఉందా? వాళ్ళ వైఫల్యం వలన ఈ రకంగా జరుగుతుంది. ఎవరి వైఫల్యం? దేనికి వైఫల్యం? మంత్రులు. అదే మంత్రులు ఏ శాఖలో ఫెయిల్ అయ్యారు చెప్పమని ఒకసారి. మంత్రులు శాఖకి సమన్వయం పరుచుకొని పని చేసుకోవడానికి ఎవరిదాలు పక్కోడ కళ్ళు తుడుచుకోపోయి కదా. ఎవరికి పొన్నం ప్రభాకర్ గారికి ఇంకో ఆయన ఎవరు ఇద్దరు కొట్టు లక్ష్మీనారాయణ ఇద్దరు కొట్టు సత్య ఏమైంది? కళ్ళ తుడుచు సమన్వయ పరుచుకోపోయి తెల్లారిపోతుంది. నేను కొండా సూర్యకమ్మ దుమ్మెత్తి పోసేసింది అందరు. నేను మరి మంత్రులు ఎవరు ఎందుకు స్పందించలేదని మాట్లాడారు. ఏది ఖర్గే మొన్న మాట్లాడిండు అంటే ఏమనేసి, తెలంగాణలో రేవంత్ పాలన వల్ల ఇంకా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలంటే కల్లా ఒక 4 అంశాలను ఆయన బేరీజ్ వేస్తూ ఈయన మాట్లాడిండు, ఎమ్మెల్యేలకు చెప్పిండు, వెళ్ళి కలిసినప్పుడు చెప్పిండని ఒక ఆన్లైన్ ఎడిషన్లో ఒక కథనం వస్తే దాన్ని ఎవ్వరు కూడా ఎందుకు ఖండించలేదు, ముఖ్యమంత్రి గురించి ఇట్లా మాట్లాడిండు అనే విషయంలో మీరు ఎందుకు ఖండించలేదని కూడా మాట్లాడిండట. ఫస్ట్ థింగ్ రేవంత్ రెడ్డి గారు సర్వైవ్ అవుతుంది మల్లికార్జున ఖర్గే గారి ధర్మం అని. మల్లికార్జున ఖర్గే గారు ఆయనకి ఒక అభయాస్తంతో పని చేయించుకుని వస్తున్నాడు అతనికి, రేవంత్ రెడ్డి గారికి. ఆయన ఏం చేస్తాడు? ఆయన్ని సమన్వయపరుచుకుని సంధానపరుచుకోవడానికి మిగిలిన వాళ్ళందరికీ బాబు ఇలా కాదు అలాగా ఈయనతో మనం ఎలా అయినా ఇలాగ వెళ్ళడానికి మీకు ఏం చేయాలన్న దాని మీదే మాట్లాడతాడు. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే ద ఫెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారి గవర్నెన్స్కి ఆయనే కర్తకర్మక్రియ. ఇప్పుడు ఒక మంత్రికి ఒక టాస్క్ ఇచ్చి ఆ పని చేయించుకోవడం రావట్లేదంటే నువ్వు కెప్టెన్గా ఫెయిల్యూర్ అని కదా. ఎందుకు వింటలేరు మరి ముఖ్యమంత్రికి? ఏం వింటలేదు. కాళేశ్వరం మీద ఈయన ఇచ్చిన స్క్రిప్టే కదా వాళ్ళు కూడా చదివి వస్తున్నారు. ఎటు తేల్చుకోలేకుండా కాళ్ళు 2 రామ్దేవ్ బాబా గడ ఆసనం వేసుకుని కూర్చొని ఉన్నారు. ఆసనం ఏంచింది ఆవిడ రేవంత్ రెడ్డి కదా, అవునా కదా. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు బుగ్గిపాలు అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది, ఇన్ని కబుర్లు చెప్పారు. దానికి ఎలా ఆడమంటే ఆ రోజు అసలు నాకు ఏటి తెలియని ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేంత కెపాసిటీకి వెళ్ళిపోయాడు కదా. టెలిఫోన్ ట్యాపింగ్ లో కొంతమంది రెస్పాండ్ అయిన వాళ్ళకి ఎటు తిరిగి ఏమైంది ఇప్పటికి? అవన్నీ నెత్తికెచ్చుకుంది ఎవరు? దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తికి బుర్ర పెట్టి వాళ్ళందరినీ అందులో ఎత్తకొట్టమంటే ఎవడ ఎత్తకొడుతుంది? బురద లబ్బిడి ఉంది సార్, కాళ్ళు చూచి అది చూచి పక్కకి వెళ్ళాలి సార్ మన ఆ మిగిలిన వాళ్ళు చెప్తుంటే, లేదు అందులోంచి ఈత కొట్టుకుని అందరూ వెళ్ళాలని వాళ్ళందరినీ మంత్రులందరినీ బలవంతం బురదలో తోసేసి మీకు ఈత రాదు, బురదలో తప్పించుకోవడం రాదు అని కిరసనాల బంక్ కొడుతూ రాతలు రాయిస్తే వీడికి తలతోక ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బురదలో కావడం వెళ్ళమన్నాడు, అవునా కదా. ఇప్పుడు కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి గదమాయించాడంటేనే వీళ్ళు పక్కలు ఆడుకుంటారు 190 మంది. ఈయన నిన్న కాక వచ్చిన ముఖ్యమంత్రి గారు, ఈయన నిన్న కాక మొన్న వచ్చిన కాంగ్రెస్లో ఎవరు గదమాయించేస్తారు అక్కడ? ఇవాళ గట్టికి గదమాయించాడంటే సాయంత్రం బయట నా ఢిల్లీలో ఉంటాడు. ఈ కన్నా ముందు నటరాజన ముందే ఫాస్ట్ ప్యాసింజర్ ఎక్కి ముందే వెళ్ళిపోతుంది ఆవిడ. ఏడు చేస్తారు వీళ్ళకే స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ పైన నుంచి వస్తుంది. ఇదే కేసీఆర్ మొత్తం సురేఖని బర్తరఫ్ చేయకపోవడం కూడా ప్రజల్లో చాలా బ్యాడ్ ఇండికేషన్స్ వెళ్ళాయి. అది కూడా ఒక మైనస్ కిందికి వచ్చింది అనేసి, అంటే ఒక్కొక్క పాయింట్ స్పెసిఫిక్ గా మెన్షన్ చేసిన కొండా సురేఖమ్మని సస్పెండ్ చేయాలంటే ఈ చేతిలో ఎవరి చేతిలో ఉంది? కర్సనలు అమ్ముకున్నాడు చేతిలో ఉంటుంది. ఏసీసీ డెసిషన్ తీసుకోవాలి దాని మీద. అదేన్ని ఈక్వేషన్స్ బ్యాలెన్స్ అయ్యి ఉంది. ఓ మున్నూరు కాపు బీసీ కాంబినేషన్. అది ఈ క్యాబినెట్లో బీసీ కాపే లేరు. ఏటి తలకనొప్పి తెచ్చుకుంటారు కోరి. ఓ పక్క పిడుగుపాటు ఇది జూబ్లీ సెలక్షన్. ఇప్పుడు ఇది కూడా ఒక డైవర్షన్ అనుకోవచ్చా? ఆ రాతలు చూస్తుంటే ఈ జూబ్లీ హిల్స్ వైఫల్యం రేపు మంత్రుల మీదకి తోసేయడానికి ఒక వెనక ఉన్నది. ఇప్పుడు పాయింట్కి వచ్చావు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నవీన్ యాదవ్ టికెట్ ఎవరు ఇచ్చారు? మహేష్ గౌడ్ గారికి. అందుకే మహేష్ గౌడ్ కూడా ప్రస్తావించారు. ఆఖరికి పిసిసి చీఫ్ కూడా ముఖ్యమంత్రిని అనుసంధానం చేసుకోలేకపోతున్నాడు, చేసుకుని పోతలేడు అనే పాయింట్ కూడా మెన్షన్ చేశారు. మహేష్ గౌడ్ నెత్తికి తెచ్చింది ఎవరు? మళ్ళీ రేపు ఒకసారి వెనక్కి వెళ్తే రేవంత్ రెడ్డి. ఇక్కడ మరి ఆయనే వింటలేడు, మళ్ళీ అనుసంధానం రాసిదీడే చెప్పిదీడే కానీ చెప్పి రాయించలేదని అనుకోవచ్చా? ఇది ఖచ్చితంగా ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ. కర్త కర్మ క్రియ ఎవడంటే తప్పు అవతల మీద చూపించడానికి చేసిన ఒక పన్నాగం. మొమ్మట లేకుండా చెప్తున్నా. ఎవరిది? అట్ ద కాస్ట్ ఆఫ్ ఎవరు? ఫస్ట్ నువ్వు బురదలోకి తోసింది ఎవరు? మంత్రులందరినీ బురదలోకి తోసింది రేవంత్ రెడ్డి. తోయించమని చెప్పింది ఎవడు? ఇలాంటి బుర్ర తక్కువ బ్యాచ్, కిరసనాల బ్యాచ్. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్కి పిల్లి వెళ్ళ గంట కట్టాలని తిరుగుతుంటే ఎవరు కట్టాలి? ఫస్ట్ నువ్వు కట్టుకోవాలా. నీ 2 ఏళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూరు ప్రతిబింబించదా నియోజకవర్గాల మీద? అదేంటిది? హైదరాబాద్ జూబ్లీహిల్స్ వేరు, మిగిలినంతా మైనస్ అని మాట్లాడతావరన్నా? ఒకవేళ ఈ జూబ్లీ హిల్స్ విషయంలో
చాలా ఆగమైతుండ అనుకోవచ్చా ముఖ్యమంత్రి? ఖచ్చితంగా ఆగమవుతాడు. ఇప్పుడు క్యాండిడేట్ పికింగ్ అన్న దగ్గర నుంచే జరుగుతుంది. నటరాజనమ్మ డిసైడ్ చేసింది సగం, 3 వంతులు డిసైడ్ చేసేసింది. దానికి తోడు అగ్గి కాజ్యం తోడు అన్నట్టు మహేష్ గౌడ్ కూడా కొంచెం తప్పదు. ఇంకా బీసీలకు ఇవ్వాలి, బీసీలు అన్నది ఫస్ట్ డిక్లరేషన్ అన్నాం కాబట్టి ఈ ఎప్పుడైతే బలవంత బ్రాహ్మణత్వం ఎత్తికెత్తుకుంటారో చచ్చినట్టు జంజాలు వేసుకోవాలి, ఆ పద్యాలు చదవాలి, అలా అయితే అలా మోహన్ బాబు గారి కొడుకు సినిమాలలాగా స్వాహ స్వాహ అనుకుని తిరగాలి. ఈ స్వాహ స్వాహ అనుకుని ఎవడు తిరుగుతాడు? పారాచుట్ వేసుకొచ్చినాడు తిరుగుతాడు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఏం తిరుగుతారు? తిరగరా? ఆ ఫ్రస్ట్రేషన్ కనిపిస్తున్నట్టు. ఫ్రస్ట్రేషన్ ఏం చేస్తారు? ఫ్రస్ట్రేషన్ ఉంటే నాలుగు మంత్రుల వైఫల్యం తప్ప రేపు జూబ్లీ హిల్స్ ఓడిపోయినా కూడా నాకేం సంబంధం లేదు, ఇది మంత్రుల వైఫల్యం లాగా. నీకు మళ్ళీ చెప్తున్నాను, మంత్రుల వైఫల్యం ఎందుకు చెందుతారు? మంత్రుల వైఫల్యం ఎందుకు చెందుతారు? వాడికి టాస్క్ ఇవ్వనందుకు. టాస్క్ ఎందుకు ఇవ్వట్లే? నీ దగ్గర సబ్జెక్ట్ లేనందుకు. ఇది ఎందుకు ఒప్పుకో నువ్వు? ఇప్పుడు హోంశాఖ మంత్రి ఉన్నాడు, ఆయనే అనుకుందాం చేతిలో పెట్టుకున్నాడు జేబులో. ఇది కేటీఆర్ని, హరీష్ రావుని, కేసీఆర్ని అందరినీ అరెస్ట్ చేసేయాలి కదా. మరి హోంశాఖ ఫెయిల్ అయిపోయింది అనుకుని బయటపడి ఏడిచాడు అనుకోండి, నీ దగ్గర ఉందిరా నాన్న, నువ్వే చేయాలరా నాన్న అని చెప్పాలా? ఎవడని చెప్పక్కర్లేదు ఎడ్యుకేషన్ ఆయన చేతిలోనే కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆ డిఎస్సి ఎగ్జామ్స్ అనే మొన్న ఏ ఎగ్జామ్స్ అవి గ్రూప్ 1 గ్రూప్ 2 వెళ్ళి ఏడు చెప్పింది కోర్టు. అది ఎడ్యుకేషన్ మినిస్టర్ నేనా నువ్వా ఆయన? అది ఎవరు ఫెయిల్యూర్? మొన్న బీసీ ఇంత కొల్లగానే నేను ఊరికే మంత్రులందరినీ బొమ్మన్నాడు, హైకోర్టు బొమ్మన్నాడు, సుప్రీంకోర్టు బొమ్మన్నాడు, సంఘీవ్ గారు మొత్తం డబ్బులని అదాన పోసి ఇక్కడ రాజ్యసభ ఎంపీకి ఎక్కడి నుంచి సహకారం ఇచ్చి డబ్బులు ఇచ్చి వాదించమని తెరబడపమ్మంటే ఏడు చెప్పాడు, ఏడు సాధించాడు. చెప్పమ్మా ఒకసారి, ఏడు సాధించాడు ఆయన. ఇదన్నీ తీసుకెళ్ళి బీసీ మంత్రిగా పొన్నం గారు వెళ్ళారు కాబట్టి ఇదే ఫెయిల్యూర్ అంటే ఇదేంటిది? ఇది వెనకడ సామెత ఉంటుంది, తుంటి కొడితే పొలరాలే అని. నేను చెప్తున్నాను భూమరంగ. ఎలక్ట్రికల్ ఈ కార్ రేసింగ్లో కేసీఆర్ కేటీఆర్ అరెస్టు. కేటీఆర్ సొంత వేతనం వెలగబెట్టాడు, కేసీఆర్ సొంత వేతనం వెలగబెట్టాడు. చర్యలేవి? మళ్ళీ అబద్ధ చెప్ప అలా ప్రతిదీ నీ చుట్టూ తిప్పుకొని నువ్వు వేసిన ట్రాప్లో కోతి అంటే కోతి, పిల్లి అంటే పిల్లి, కుక్క అంటే కుక్క అని ఆ మంత్రుల చేతి చెప్పించి ఈడేమో మధ్యలో కరిస్తున్నాడు. నువ్వు కోతి అనమంటే కుక్క అన్నాడు, కుక్క అనమంటే కోతి అన్నాడు. ముందు నీ బొర్ర ఏమైంది రాడుతుంది, కోతి కుక్క అని ఆయన మంత్రులతో అనిపిస్తావని ఇంత గడ్డెట్టిన వాళ్ళు లేక వీళ్ళు సొంత పెత్తనాలు రాస్తుంది, దిక్కుమాల రాతలు. రేపు ఈ జూబ్లీ హిల్స్ పరాజయం అయితే దీనంతా ఎవరు మెడకు చుట్టాలని చూస్తున్నారు? ఎవరు చూడతారు? ముందు నా మెలకు చూడు, వాళ్ళ సినిమాలో పేక్కేస్తారు చూడు, అలా వేసుకొని ఉంటాడు రేవంత్ రెడ్డి. బీసీ కోర్టు తీర్పుతో ఎలక్షన్ పోస్ట్ పోయినంత ఆనందపడిన దానికి దేవుడు ఒకటి ఎట్టేస్తాడంటే, ఒక దాంట్లో ఓ రాయి వేసాడంటే ఇంకో రాయి వేస్తాడు. అమ్మయ్య ఈ లోకల్ బాడీలు బాగా గుద్దుబండ దిగిందిరా బాబు అమ్మయ్య అనుకునేసరికి ఇది పిడిగుద్దులాగా బడేలమని ఈ గుద్దు వస్తుంది. కానీ సర్పంచ్లు అయితే పెట్టాలి కదా, ఏముంది లెక్క జమ ఉండదు కదా. గెలిస్తే మావాడు, లేదంటే మీవాడు. మావాడు మీవాడు ఖాతా అది. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా మా ఎమ్మెల్యే మాట్లాడుతూ అసలు డబ్బులు లేవు, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్కు లేవు, నిధులు లేవు అనేసి ఆయన కూడా అంటే ఒక్కొక్కరు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నా. అంటే ఒక సిస్టమేటిక్ లోపించిందా? ఉన్న విషయాలని వీళ్ళు బహిరంగంగానే చర్చించుకుంటున్న పరిస్థితి ఎందుకు వచ్చింది? కాంగ్రెస్లో స్వేచ్ఛ ఉందమ్మా, వాళ్ళు డెలిబరేట్గా మాట్లాడతారు. ఇప్పుడు నియోజకవర్గ సమస్యలు దృష్టికి తీసుకెళ్తే కూడా సమస్యకు సొల్యూషన్ లేకపోతే ఊరుకుంటారా? మన జీవన్ రెడ్డి గారు ఎలా ఇస్తున్నారు అటాక్? ఓ పక్క డీసీసీల నియామకం, డీసీసీ నిర్ణయాల్లో ముఖ్యమంత్రి రోలే లేకుండా వాళ్ళు పని చేసుకుని పోతుంటే దేనికి ఇదేంటి? డెప్యుటేషన్ మీద వచ్చిన ఆఫీసర్లో పనిచేస్తాను రేవంత్ రెడ్డి. చీఫ్ మినిస్టర్ గారు ఏంటి డెప్యుటేషన్ మీద వచ్చి పనిచేయడం ఏంటి? మాకు అర్థం కాదు. ఇవాళ ఇసుక తట్టెట్టుకుని వెళ్ళు అంటే ఇసుక తట్టెట్టుకుని వెళ్తారు. మన కొండా సురేఖ నా శాఖలో ఎట్లా వేలు పెడతారు, నా టెండర్లు ఎట్లా, డెక్కన్ సిమెంట్ విషయంలో గన్ పాయింట్ బ్లాక్ లో గన్ను పెట్టి బేర్చి అదొక లొల్లి అయిపోయింది. దాని తర్వాత జూపెళ్ళి అటెట్ అవుతుంది. కాదు ఒక నిమిషం ఆగు. డెక్కన్ సిమెంట్ దీంట్లోనూ ఇంత అడవాడు చేసిన వాళ్ళు పోలీసులు ఆ రోజు వెళ్ళారు. నెక్స్ట్ డే ఎందుకు వెళ్ళలే? ఇప్పుడు ఆయన ఎందుకు అరెస్ట్ చేయాలి ఎవరో దాకా ఓఎస్డీని? ఏంటిది అసలు నాకు అర్థం కాదు. ఇది నటన ఎందుకు అంటున్నాను. నిజంగా డెక్కన్ సిమెంట్స్ అని కంప్లైంట్ ఇచ్చాడు, ఇస్తే ఏం చేయాలా? ఆయన పట్టుకుని వచ్చి ఓఎస్డీ అయితేనే ఎవడైతే తీసుమార్కని అయితే కొండ సూర్యకి ఇంట్లో దాక్కుంటే ఎవరు ఏం చేయలేరు. ఇంకా అదే దుర్భేజ్యమైన కోట. లేదా మహిష్మతి సామ్రాజ్యం అయితే ఆడ కట్టప్పను, బాహుబలిను, రానగడ వీళ్ళందరూ ఉన్నారని చెప్పి వెళ్ళలేకుండా ఉంటారా? ఏం మాడుతున్నారు, ఏం చేస్తున్నారు? దేనికైనా పొంతన ఉందా చెప్పేదానికి? అయిపోయింది కదా ఇప్పుడు సామరస్యం. అదే చెప్తున్నాడు, సమస్య నువ్వే సృష్టిస్తావు, సమస్యను ఎక్స్టెండ్ చేయవు. అదేటది కొండా సూర్యకని బర్తరఫ్ చేసేయడానికి నేను ప్లాన్ వేసింది ఫెయిల్ అయిపోయిందంటే అది అట్లా సమస్య పోయింది. కొండా సురేఖ్ గారు అమ్మాయి బయటకు వచ్చి మాడింది. ఎవరితో మాడని చెప్పింది? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాడింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బయటకు వచ్చి ఒక్క మాట మాడారు ఇప్పటిదాకా? కనీసం రేవంత్ రెడ్డికి కంప్లైంట్ చేశాడు ఆయన?
ఏంటి నువ్వు ఆ ఛానల్లో యాంకర్లో నటిస్తున్నాడు సరిగ్గా చెప్పు అవునా లేదు కదా లేదు మరి లేకుండా ఇష్యూ ఎవడు క్రియేట్ చేస్తున్నాడు ఇక్కడ నువ్వు ఇది గమనించి లాజిక్ నువ్వు అంటే మంత్రులు ఇతను నచ్చిన క్యాబినెట్ ఇతనికి లేదు కాబట్టి అంటే నా టీం అనుకున్న దగ్గర నా వాడికి టికెట్ ఇప్పించుకోలేపు గెలిచినోడు వాడు నీ వాడు కాదు ఈ 64 మందిలో ఎవరికి పులిహార కలుపుదామన్నా నీకు చేత కావట్లేదు కేవలం రెడ్డి అని తోకొట్టెట్టుకుని మొత్తం అందరితోనూ మేము మనం పరంపరం కాలక్షేపం అది చేస్తాం అయిపోయింది జూపెల్లి విషయం లేంది 2D హోలోగ్రామ్స్ లిక్కర్ బాటిల్ మీద సిల్వర్ లేబుల్స్ కనిపిస్తుంటాయి కదా దాని మీద కూడా దాని టెండర్ విషయంలో 100 కోట్లు 500 కోట్లు అదొకటి ఏదో ఉందని పద్దెల పాపం ప్రిన్సిపల్ సెక్రటరీని రిజ్వీని బలి చేసిరు చేస్తారమ్మా ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను చూడు ఇది ఈ కిరసనాయలు తెలివితేటలు ఎలా ఉంటాయంటే లేబుల్ దాంట్లో ఏవో జూపల్లికి ఛాన్స్ ఉన్నట్టుగా ఉంది అని ఒక క్లూ ఇస్తాడు వీడు వెనకాల ఉన్న ప్రభుత్వ సలహాదారు ఈయనే అనుకోవాలి ఈడే పనికి మళ్ళీ అదే ఉంటాడు అక్కడ చంద్రబాబు నాయుడిని నానా ఇబ్బందులు పెడుతున్నాడు వీడే ఇక్కడ రేవంత్ రెడ్డిని కూడా ఈకున్న హాఫ్ అన్ అవర్ చేస్తుంది దరిద్రం ఇది నేను ఎందుకు ఇంత డెలిబరేట్గా చెప్తున్నానంటే ఒక్కటి కూడా పనికొచ్చిన సలహాలు ఇవ్వడు అన్ని భూమరంగే ప్రభుత్వం పేక్క చుట్టుకుంటూ ఉంటాయి ఇది పోత్రానికి జరగవలసిన జరుగుతుంది భయం దేవుడు ఉన్నాడు నిర్ణయం ఇస్తాడు ఖచ్చితంగా వెయిట్ చేయాలి మనం అంతే ప్రజలాగమవుతున్నారు కదా నీకు మళ్ళీ చెప్తున్నాను జూపల్ ఇష్యూ కొండా సూర్యకి ఇష్యూ కోమటిరెడ్డి బ్రదర్స్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ తెలుసు కదా అన్నీ తగిలింది తమాష చూడడం తగిలింది బ్యాట్ అనుకున్నా నీకేం కావాలి చెప్పు నేను నియోజకవర్గానికి నిధులు ఇచ్చేస్తాను నీకేం చేయాలంటే చేసిస్తా ఏంటి అబద్ధాబద్ధ స్టోరీలు ఎందుకు ఇలా నడుస్తుంది ప్రభుత్వం 2 ఏళ్ళు అయింది దగ్గర ఆయన పని చేసుకునేవాడు ఈ దిక్కుమాల తెలివితేటలు ఈ దిక్కుమాల రాతలు అడ్డమైన చేత డిబేట్లు వీటి నుంచి ఒక గవర్నమెంట్ని డ్రైవ్ చేస్తావా పోనీ ఏదైనా నీదే చెల్లి సారథ్యం ఈ దరిద్రానికి తోడు అక్కడ ఏఐసీసీ వాడు కళ్ళు ఇటు పట్టుకొని గుడ్డు గుర్రాలు ఇచ్చి తోలమంటున్నాడు ఎక్కడ సస్తాడు ఆయన ఓ పక్క అమ్మ పెట్ట దొడుకుతున్నది సిద్ధాంతం కాంగ్రెస్ ఏది అలా నూట్లో చూడు చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం ఉంటుంది ఇనపరాట్లు కూడా నీళ్ళలో నానబెట్టి అట్లోంచి మొక్కలు వచ్చేదాకా బయట తీయడేను అదే ఇనపరాట్లకి మొక్కలు రాడబెట్టి అనుకోవాలి మనం సేమ్ వాళ్ళు అంతే మినిస్ట్రీ ఎక్స్పాన్షన్ ఒప్పుకోరు 2 ఏళ్ళు అయింది ఎన్ని శాఖలు ఎట్టుకొని తిరుగుతున్నాయినా ఇప్పుడు నేను చదువుతున్న శాఖలు అన్నింటిలో నెత్తిలు ఎలా వస్తున్నాయి చూస్తున్నావు కదా ఇంకొక విషయము ఇక్కడ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో అంటే ఓడిపోతున్నామన్న భయమా బాధ ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి తను వాళ్ళ భర్తను తలుచుకొని కంటనీడు పెడుతున్న వ్యవహారాన్ని కూడా అపహాస్యం చేసి మాట్లాడుకుంటూ దాన్నే అస్త్రాలుగా చేసుకుంటున్న వైనాన్ని ఎట్లా చూడొచ్చు అంత నీచంగా దిగజారిన వైనం ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సైడిజం సైకో అన్నదే కదా అలా అదేంటి స్పైడర్ దిక్కుమాల సినిమా ఉంటుంది మహేష్ బాబుది అందులో వాడు ఉంటాడు వెళ్ళను వాడు ఎవడో చచ్చిపోతేనే ఆనందపడుతుంటాడు వాడు సాగుకు తెచ్చుకుంటేనే ఆడు ఏడుస్తుంటాడు వీడు సంతోషపడుతుంటాడు ఆడు ఏడుస్తుంటే వీళ్ళ బుద్ధులు అవే వీళ్ళ బుద్ధులు వాళ్ళ మీదకి ఇంపోజ్ చేస్తారు అది జరుగుతుంది ఇక్కడ ఆవిడ భర్తను కోల్పోయి ఎలక్షన్లో ఆవిడని కంపేర్ చేస్తున్నారు చొరవగా వెళ్ళైపోతుంది ఇది ఆవిడ 20-30 ఏళ్ళు బట్టి మా సబితా ఇంద్రారెడ్డి లాగా ఎక్స్పీరియన్స్ పాకెట్ ఆవిడ చెప్పమ్మా సబితా ఇంద్రారెడ్డి అంటే భర్తను కోల్పోయిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో నిలదొక్కడం కొంత టైం తీసుకుని తర్వాత కొడుకు సహకారంతో అన్ని రకాలుగా ఇవిడ ఆరితేరింది వాళ్ళ రాజకీయాల్లో అలా అందరికీ సాధ్యపడుతుంది ప్రతి ఒక్కరికి అది అవకాశం ఉంటుంది ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్లో ఇంప్రూవ్మెంట్ ఆ ఇంటి నుంచే వాళ్ళ కుటుంబ సభ్యులను కొన్ని జాయిన్ చేసుకొని అతనితోటి వీళ్ళు వ్యతిరేకమైన మాటల్ని జొప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు మాగంటి గోపీనాథ్ బ్రదర్ని వజ్రనాథ్ని చేర్చుకొని ఉన్నవి లేనివన్నీ కూడా స్ప్రెడ్ చేసే విషయం ఎందుకంటే నామినేషన్ రోజు కూడా చూసినాం ఒక లేఖను క్రియేట్ చేయడం కావచ్చు మాటలు అనిపించడం కావచ్చు బలాబలాలు చూసుకోవాలి రాజకీయంగా కానీ ఈ వ్యక్తిగతమైన ఆరోపణలకు పోవడం అనే విధానం ఇప్పుడు సెకండరీ రాజకీయాలు ఎప్పుడు మొదలవుతాయి ఇప్పుడు భీష్ముడిని ఎవడో కొట్టలేడు ముసలోడిని అది అందరికీ తెలిసిన విషయం అప్పుడు ఏడు చేశారు సెకండ్ నేను తెచ్చి కూర్చోబెట్టి ఆయనే చెప్పాడు సెకండ్ నేను తెచ్చి కూర్చోబెట్టుకుంటే నేను పోతాను నేను వేరణాలు ఎత్తాను అని అదే జరిగింది ఈ సెకండ్ రాజకీయాలు ఎవడిస్తున్నాడు పనికి మాలిన ఐడియాలు నాకు తెలిసి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వాళ్ళ తమ్ముని తీసుకొచ్చేసి ఉత్తరాలు రాయించి ఇలాంటివి ఏమైనా చెప్తారు సలహాలు చెప్పండి జనరలైజ్ చేద్దాం కాంగ్రెస్ విషయంలో ఈ దిక్కుమాల ఐడియాలు ఇస్తుంది ఎవడు దీనివల్ల ఎవడికి నష్టం ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా అతని గురించి నెగిటివ్ మాట్లాడుతున్నారంటే ఆలోచించుకోవాలి కదా ఏం గతంలో ఎలక్షన్ అప్పుడు మాగంటి గోపీనాథ్కి మొఖం మీద తలుపులేసి చిచి మేము ఓటేయం అని చెప్పిన వాళ్ళు ఆ నియోజకవర్గంలో ఎలా గెలిపించుకున్నారు ఒక 5గురికో 10 మందికో 100 మందికో ఆక్రందన ఉన్నంత మాత్రం దగ్గర 3.5 లక్షల ఓట్ల బ్యాంకులు ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళు అంతమందిని ప్రభావితం చేయగలరు లేదా ఏదైనా డైలీ సీరియల్ అయితే వెళ్ళని వచ్చాడు వెళ్ళనేమో హీరోయిన్ వాళ్ళ అమ్మ గురించి చెప్తాడు అమ్మ వాళ్ళ నాన్న తాత గురించి చెప్తుంది ఇవన్నీ డైలీ సీరియల్ అయితే అవుతాయి మా అయితే ఆడ ఎఫెక్ట్ ఓ రోజు ఉంటుంది వెళ్తా అన్నతో తమ్ముడిది
ఏదో అన్నట్టు ఎలా ఉండబోతుంది జూబ్లీ హిల్స్? నేను ఫలితాన్ని మళ్ళీ ఎట్లా ఎక్స్పెక్ట్ చెప్తున్నాను, చేయొచ్చు? నేను ఒకటే చెప్తున్నాను, ప్రజెంట్ నెక్ టు నెక్ చెప్తున్నారు. నవీన్ యాదవ్ అంటే జడిచేస్తున్నారు అందరూ, ఎవడు నోరు తెగించి మాట్లాడట్లేదు. అతను వ్యక్తిగతంగా కుర్రాడు ఎంతూజియాస్టిక్గా పరిగెడుతున్నాడు. ప్రజెంట్ ఇప్పుడు దాన్ని ఏదో అంటారు, రౌతుకి మాత్రమే తెలుస్తుంది గుర్రం యొక్క సామర్థ్యం. గుర్రం స్పీడ్ ఎలా పరిగెడుతుంది అన్నది రౌత్ చేతిలో ఉంటుంది. దానికి బ్లైండ్ ఫోల్డే గంటలు కట్టి పరిగెట్టిస్తుంది. అలా ఇతని సామర్థ్యం ఇతనికే బాగా తెలుసు. జూబ్లీ హిల్స్ అనే ఓటు బ్యాంకు ఎంత ప్రభావితం చేయగలరు. ఇప్పుడు గతం ఎలక్షన్స్ తీసుకో, అజరుద్దీన్ నిలబడ్డాడు, ఈయనోసారి నిలబడ్డాడు. ఈ 2 ఎఫెక్ట్స్లోనూ ఒక 70-80 ఓట్లు సంపాదించిన అజరుద్దీన్ అది సొంత ఓటు బ్యాంక్. కాంగ్రెస్ ఏం యాడ్ అవుతుంది అన్న దగ్గర ఆన్సర్ లేదు ఎవరి దగ్గర. ఇతనికి కాంగ్రెస్ యాడ్ అవ్వడానికి 2 ఏళ్ళు నెగిటివ్. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇది చెప్తున్నాను. అతని సామర్థ్యం 16 నుంచి 20% మధ్యలో. కాంగ్రెస్ పార్టీ ప్లస్ అవ్వట్లేదు. ఎక్కడ అవుతుంది ఇప్పుడు నీకు? మనం నేను ఇప్పుడు జీఈలో జాయిన్ అయ్యాను, లేకపోతే విప్రోలో జాయిన్ అయ్యాను, లేకపోతే టీసీఎస్లో జాయిన్ అయ్యాను అంటే నేను పలానా కంపెనీ అనేది బ్రాండ్ నాకు భుజం మీద ఉందన్నది చెప్పుకోగలగాలి. నేను ఆడికి జాయిన్ అయ్యి ఆడికి అప్లికేషన్ అయినా అనుకో, బ్రాండ్ మేక్ సెన్స్. ఇప్పుడు బీఆర్ఎస్కి వచ్చేసరికల్లా ఒకటి బీఆర్ఎస్ బ్రాండ్ అంటే కాంగ్రెస్ బ్రాండ్ లేదంటే నేను యాడ్ గురించి చెప్తున్నాను, సెట్టింగ్ అది. రెండోది వాళ్ళ భార్య సింపతి, భర్త కోల్పోయిన బాధ. మూడోది తన యొక్క నియోజకవర్గంలో అలా భర్త చేసిన పని. మొన్న వర్షాలు పడి తీవ్ర పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరు భరించారు డబ్బులు? బీఆర్ఎస్ పార్టీలు ఇచ్చారు. ఇంటింటికి వెళ్ళి స్వచ్ఛందంగా సేవ ఎందుకు చేశారు వాళ్ళు? అక్కడ బై ఎలక్షన్ వస్తుందని కలగన్నారు. వాళ్ళ వంతు బాధ్యతలు ఎప్పుడైతే నిర్వర్తిస్తున్నారో బస్తీళ్ళు ఆ రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. ఆఫ్టర్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఎలాంటి పరిణామాలు ఉండబోతాయి? చెప్పాలంటే టు అన్ ఎక్స్టెంట్ ఇట్ ఇస్ అ రెఫరెండం. మామూలుగానే ధైర్యం చేయలేకపోతున్నాడు ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ పెట్టడానికి, ఇంకా అసలు ధైర్యం చేయడానికి.